పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. మహాపాపం చేశాను, పెద్ద తప్పు చేశాను, ఎంత మహాపాపం చేశాను అని నేను నా భార్య పిల్లలు తలుచుకొని బాధపడే రోజు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మా ఆస్తిలో 90% ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి రాసిచ్చాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ వీడియోలో వేడుకున్నారు. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశారని తలుచుకుని బాధపడి రోజు లేదు. ప్లీజ్